మావయ్య వచ్చే టైం ఏంటో చెప్పండి. సింధు ఎలా ఉంది? ఏడవలేక ఎవరిని ఏమనలేక తనలో తనే బాధపడుతుంది. అయినా మావయ్య చెప్పుకోరని నీకు ముందే చెప్పింది కదా, నువ్వే వినలేదు. మీ మావయ్య ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన అంతే. సింధుని చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. అలాంటిది నీ వల్ల కొట్టారు. మావయ్య గారికి సింధు అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఆయన తనతో మాట్లాడట్లేదు. రేయ్, సింధు ఇప్పుడు నోరు ఏదోటి మాట్లాడితేనే మనం ఏదోటి చేయగలం. మావయ్యని కాదని తనేం చేయలేదు. నిన్ను లవ్ చేసి ఒక తప్పు చేసింది, మావయ్యని ఎదిరించి ఇంకో తప్పు చేయమంటావా? సింధుకి మావయ్య గారి తర్వాతే ఎవరైనా, అది నువ్వైనా నేనైనా. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా సింధు మంచి కోరుకుంటే తనని మర్చిపో. అలా ఎలా మర్చిపోతా నీళ్ళు? అంటే ఇప్పుడు నేను నిన్ను మర్చిపోవాలా? అంతేగా. లాస్ట్ శుక్రవారం ప్రేమించి శుక్రవారం బ్రేకప్ చెప్పాలా? మా మావయ్యని కాదని మా వాళ్ళు కూడా మన ప్రేమను ఒప్పుకోరు. మీ ఫ్యామిలీ మొత్తానికి బ్రెయిన్ లేదా? ఫస్ట్ నేను గురువుగారితో మాట్లాడతాను, తర్వాత సింధుని మర్చిపోలేదు ఆలోచిస్తా. నువ్వు ఎంత మాట్లాడినా యూజ్ ఏముండదు. ఏ విషయం అయినా అవతల వాళ్ళకి అర్థమైనా చెప్పాలి. అది అర్థం చేసుకోకపోవడం వాళ్ళ మూర్ఖత్వం. చెప్పడం మన బాధ్యత. నేను ఫస్ట్ మాట్లాడతాను. మీ ఇష్టం, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. బాయ్.